ఇది బేబీ బల్లిలాగా ఉంది. ఇది అది కానీ దొరికితే ముగ్గురికి ఈరోజు వేటే. ఆ బల్లి మీద నువ్వు నోరు మోయి, దానికి ఏమైనా చేసావంటే నీకు మూతి మీద వాస్తా చెప్తున్నాను జోకో. బల్లి అక్కడ ఉంది, నీకోసం రాలేదు, నువ్వు ఫూల్ అయ్యేవని రాలేదు. నువ్వే చంపేసి అక్కడ పడేసావు కదా చొక్క, నన్ను ఫూల్ చేద్దామని. నువ్వే చంపేసి పెట్టావు కదా అక్కడ, నువ్వే చంపావు కదా దాన్ని, చంపేసి అక్కడ పడేసావు కదా. నేనేం ఏప్రిల్ ఫూల్ అవ్వలే. ఇక్కడ ఉంది బల్లి, నిజంగానే చనిపోయింది. మా చౌకగాడికి బల్లి అంటే ఎక్సైట్మెంట్ అనమాట. ఇప్పుడు ఎంత అన్నం పెట్టినా తినేస్తాడు చాకోబాబు. బల్లిని చూసుకొని తినేస్తాడు. అదేంటో చాకోబాబుకి బల్లీలు అంటే ఇష్టం, నాకు అర్థం కావట్లా. చాకోబల్లి గడీడు. బల్లి ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఇదిగో. వీడికి కూడా అంత ఎగ్జైట్మెంట్ లేదు. దానికి కూడా దొరికితే పట్టేస్తుంది, కానీ అది కామ్గా పిల్లిలాగా వెయిట్ చేస్తుంది అనమాట. జారా వీడికి దొరికితే అది వచ్చి వెంటనే వేటాడుతుంది. వీడొక అమ్మాయికి వీడికేటి తెలియదులే. ఇదిగో ఇక్కడ ఉందని అడిగి తెలిసిపోయింది. చాకోబల్లే నోర్మై అది చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోద్ది గుండాగి నీ సౌండ్ విని. చూసారు ఎలా గోకుతున్నాడు, అలా ఉంటుంది అనమాట చాకోగడితో. చాకో విల్ యూ ప్లీజ్ స్టాండ్ అప్ యువర్ మౌత్. పుడతాయి, చచ్చిపోయింది, ఇంకా సంపగదాన్ని. ఇప్పుడు ఒక్కలాగా హడావిడి కాదు, ఆడికి దొరకాలి. దొరికితేనే మా చాకో బాబీకి దొరికితేనే నేను అరుస్తా. ఇప్పుడు అది తీసి పడేయాలి, ఎక్కువసేపు ఉంచకూడదు, లేకపోతే ముగ్గురికి ఇది వేటకి వెళ్ళిపోద్ది అనమాట. నా లైఫ్లో మీరు వచ్చాక వీటి మీద ఉన్న భయం కూడా పోయిందనమాట. పాపం దీనికి ఏమైందో, చనిపోయింది. ఇంకా తిప్పితే బతికే ఉంది. ఆ పొక్కే ఇలా చాక నువ్వు ఇలా తిరగబడిపోయావే తింగరదానా, తిప్పుతానుండు, నీదొక బాధ. వెళ్ళిపో ఈడికి చంపేస్తాడు, నేను వెళ్ళిపో దొరక్కేడికి. తిప్పాను కదా, వెళ్ళు. కదిలిందమ్మా, చచ్చిపోలేదు, బతికే ఉంది. అది మెల్లిగా వెళ్ళిపో మీ ఇంటికి. చాకోగడి చూసారా, జారా వచ్చింది బయటికి. చాకోగడితో అలా ఉంటుంది అనమాట బల్లిలో. దాన్ని నేను పడిన ఇంకా అది బతికే ఉంది. సో ఆ ఇంట్లో తిరుగుతుంది. కొంచెం చూసారా ఈ పేపర్ స్మెల్ బల్లికి ఎట్టే కదా. సో బల్లికి పాయిజన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి నేను దొరకనివ్వను. నాకు ఇది సడన్గా నైట్ టైం నేను లేచి చూడగానే ఇది ఇక్కడే ఉంటుంది ఎప్పుడు. సడన్గా చూసి క్రొక్కడైల్ అనుకుంటాను అనమాట. అలాగే ఉంటుంది, క్రొక్కడైల్ లాగే దాని పోజ్ అంతే, ఎప్పుడు అలాగే ఉంటుంది. నేను దాన్ని డిస్టర్బ్ కూడా చేయను. మా మైక్రోవేవ్ పక్కనే ఉంటుంది. సో మా చాకో గాడి కోసమే ఉంచాను, ఎందుకంటే అది చూస్తే వాడు ఎంత అన్నమైనా తినేస్తాడనమాట. అందుకని ఈ బల్లిని ఇక్కడ ఉంచడం జరిగింది. ఎన్ని ఆర్టిఫిషియల్ బల్లీలు కొన్నానంటే ఆడికి అన్నీ తెలిసిపోయింది, ఇవి బొమ్మ బల్లీలని. ఇది నిజం బల్లి ఇలాగే ఉంటుంది కాబట్టి సో వాడు అంతైనా అన్నం తింటాడు. మా జారమ్మ బుద్ధిలా కూర్చుంది, కానీ మా జారమ్మ వేటకే ఉంది అక్కడ. సో వెంటనే వేటాడేస్తుంది అనమాట దీన్ని. ఇప్పుడు ఆ బల్లి కోసమే ముగ్గురు ఇక్కడ వీడు కూర్చున్నారు. కొంచెం ఈ కిందకి ఇలా రాగానే పటక్కమని పట్టేస్తారు అనమాట. వీళ్ళు పొరపాటున నేను డాగ్స్ అని తీసుకున్నాను, కానీ వీళ్ళు డాగ్స్ కాదండి, పిల్లి మొహాలు పిల్లులు. ఈ జారమ్మ పెద్ద పిల్లి, కనిపించదు కానీ పెద్ద పిల్లి ఇది. ఫైనల్లీ మా చాకోగాడికి అయితే ఈ బల్లి దొరికేసింది ఈరోజు. ఈ బల్లిని ఇంకా చంపేశాడు, చంపేశాడు. ఇదిగో ఈ రాక్సీ గాడి, ఈ జారమ్మ ముగ్గురు ఒకేసారి పట్టగానే చంపేశారు. బల్లిని చంపుతారా మీరు? ఇది చూసారా, లాస్ట్ టైం ఉడతని చెప్పినప్పుడు కూడా నాకేం సంబంధం లేదన్నట్టు చేశాడు. ఇప్పుడు కూడా అలానే చంపేశాడు బల్లిని. ఎంత కష్టపడి నేను దీన్ని పెంచుతున్నానో అంత కష్టపడి ఆడు చంపేశాడు అనమాట. చూసారా, చంపేశాడు. పాప ఎక్కడ కూర్చుందో మూల. చెప్పాను కదా, కొంచెం కిందకు వస్తే ఇది దొరికేస్తుంది అనమాట. సో దొరికేసింది. మా చాకోగా చూసారా, అమ్మాయికుడు ఏం చేయలేదు. పిల్లల్ని ఇంకేం పట్టుకోలేవు, కానీ చిన్న వాటిని మాత్రం పట్టుకొని చంపేస్తావు. ఎందుకు చంపావు దీన్ని? ఎందుకు చంపావు? ఏం చేసింది ఇది నీకు? ఊపిరితో ఉంచావు. మన ఇంటికి ఏది రాకూడదా చాకో? బాగా నాటకాలు వేస్తున్నారు ముగ్గురు కలిపి. ఈడు దొరికేస్తాడు, ఏం చేసినా వాళ్ళిద్దరు దొరకరు అనమాట. ఈడు పట్టుకున్నప్పుడు నేను చూసాను. పాపం దీన్ని ఏం చేయాలో ఏంటో. ఈ బల్లి చచ్చిపోయింది. ఇంకా బల్లిని చంపాడని వీడిని తిడితే మా రాక్సీ గడ్ చూడండి ఎక్కడ కూర్చున్నాడు. అయ్యయ్యో, మాకు రాక్సీ గడ్ కనిపించట్లేదే. ఆ టేబుల్ కింద కూర్చున్నాడంటే అక్కడ దాక్కున్నాడంట. మనకి ఇప్పుడు కనిపించట్లేదు రాక్సీ గడ్. మీకు ఎవరికైనా కనిపిస్తున్నాడా రాక్సీ గడ్? కనిపించకపోతే కనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. రాక్సీ గడ్ మాకు కనిపించట్లా.
ఈడు చంపితే వీడిని తిడితే వాడెళ్ళి దాక్కున్నాడు తెంగరోడు. అలా